నమస్కారం డాక్టర్ BVSS Reddy గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఇందులో సార్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీరు ఒక స్పెషల్ క్లాస్ డిజైన్ చేశారని తెలిసింది. ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ? శివవం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ఈ నెల 30వ తారీఖు విజయవాడలో స్పెషల్ BMET క్లాస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో నేను చెప్తున్న అన్ని సబ్జెక్టు కలిపి ఒక పవర్ ప్యాక్ క్లాస్గా తయారు చేయడం జరిగింది. అందులో మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను కనుక్కునే BMET అని అంటే బిజినెస్కు సంబంధించిన ఐడియాస్, రెండవది మనీ అఫర్మేషన్, మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్ టెక్నిక్స్కు లైవ్గా అక్కడ పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో చేసి చూపించడం, అంటే ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ సెషన్ ఉంటుంది. అలాగే ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి కావాల్సిన వేదిక్ మహావాస్తు టిప్స్ ఏం చెబుతుంది, ఎలా మార్చుకోవాలి, అది కూడా తక్కువ ఖర్చుతో అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే వీటన్నిటితో పాటు అక్కడ మీకు లైవ్గా ఈ మెడిటేషన్స్ క్లాస్ అటెండ్ చేశాక లేకపోతే మీరు చేయించాక పవర్ మెడిటేషన్ చార్ట్ అండ్ హోరా చార్ట్, గుడ్ టైం బ్యాడ్ టైం, మనం స్టార్ట్ చేసే టైంని బట్టి మన సక్సెస్ ఉంటుందని మనం చెప్పుకున్నాం. అటువంటి గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజేసే హోరా చార్ట్ని కూడా పూర్తిగా ఉచితంగా ఆ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఈ సువర్ణ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. శివ ఓం. మైండ్ మనీ సైకాలజీ ఇందులో పర్టికులర్గా సార్ మనీ అట్రాక్షన్కి కలర్స్కి సంబంధం ఏమైనా ఉంటుందా? కలర్స్ థెరపీ, దాన్ని క్రోమోథెరపీ అంటారు. కలర్స్ కెన్ ట్రీట్ ద డిసీజెస్ అని అంటే మనకున్న కొన్ని జబ్బులను, ఎస్పెషల్లీ మానసికమైన జబ్బులను ఈ కలర్స్ ట్రీట్ చేయగలుగుతాయి. కాబట్టి లాస్ట్ టైం మనము కలర్స్ పింక్, రెడ్, ఎల్లో గురించి చెప్పుకున్నాం. ధైర్యం లేని వాళ్లకు రెడ్ కలర్ అనేది ధైర్యాన్ని ఇస్తుందని మనం చెప్పుకున్నాం. అందులో ఒకటి కలర్ బాటిల్ థెరపీ అని ఒకటి ఉంది. అని అంటే మనము లేత లేదా ముదురు రంగు యొక్క గ్లాస్ బాటిల్ని తీసుకుని అందులో నీళ్లు పోసి ఎండలో పెట్టిన తర్వాత పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఎండలో పెడితే ఆ సన్లైట్ యొక్క పవర్ అనేది ఆ కలర్ నుంచి నీళ్ళకు వెళ్తుంది. ఆ నీళ్లు తీసుకుని కూడా ఈ ధైర్యము తక్కువగా ఉండి మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళకి అది ఇచ్చినట్లయితే వాళ్ళు మన సొసైటీలో కలిసి మనతో పాటు బ్రతికేదానికి అవకాశం ఉంది. కాబట్టి చూశారు కదా, లైట్ ఏమో మనకు వైట్ కలర్లో ఉంటుంది, కానీ ఏ కలర్ యొక్క ఎంట్రన్స్ అయ్యి వాటి వాటర్కు ఆ ఎనర్జీ అనేది తీసుకొస్తుంది. కాబట్టి కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో కలర్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి కొన్ని కలర్స్ నప్పుతాయి, అవి వాళ్ళ లక్కీ కలర్స్గా మారుతాయి. ఆ కలర్స్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఆ రకంగా కలర్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, కలర్స్ క్యాన్ చేంజ్ యువర్ మూడ్, కలర్స్ క్యాన్ చేంజ్ యువర్ హ్యాపీనెస్. కాబట్టి మన మూడ్ హ్యాపీనెస్ మారాలి అని అంటే కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు బాగా గమనించే ఉంటారు, ఎప్పుడైనా డిప్రెషన్లో మూడ్స్లో ఉన్నప్పుడు అలా మనం నేచర్కి వెళ్ళొద్దామని చెప్పేసి బయటికి వెళ్తాం. నాకు తెలిసి 6 months మీరు ఎంతనా హార్డ్ వర్క్ చేయండి, మినిమం 1 week యూ హ్యావ్ టు టచ్ విత్ నేచర్. అంటే కంప్లీట్గా మీ పని ఆఫ్ చేసి వీలైతే సెల్ ఫోన్లు కూడా బంద్ చేసి నేచర్తో గడపాలి. ఎందుకు నేచర్తో అని అంటే నేచర్ కలర్ గ్రీన్ ఉంటుంది. కాబట్టి గ్రీన్ అనేది మనకు అక్కడ ఈ గ్రీన్ కలర్ అనేది గాలి అని అంటే పంచభూతాల్లో వాయువు యొక్క తత్వాన్ని ఇస్తుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ ప్రాణవాయువు అంటారు. అంటే ప్రాణం నిలబడాలనంటే ఆక్సిజన్ ఉండాలి. అటువంటి ఆక్సిజన్ ఎవరిస్తారు? గ్రీనరీ ఇస్తారు. కాబట్టి ఆ గ్రీనరీతో కొంతకాలం మనం గడపాల్సి ఉంటుంది. ఈ 6 months పడిన స్ట్రెస్, టెన్షన్లు, మన బాడీలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్, ఇవన్నీ కూడా ఆడ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఉన్న పొల్యూషన్ అట్మాస్ఫియర్లో కొద్ది గొప్ప మనం 1 week మంచి గాలి పీల్చడానికి కూడా అవకాశం జరుగుతుంది. అటువంటి అవకాశాన్ని మనకి గ్రీన్ కలర్ అనేది ఇస్తుంది. మనము బ్యాలెన్స్ డైట్స్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్ అండ్ విటమిన్స్ అని చెప్పుకుంటాం. అందులో గ్రీనరీ అనేది మన కంటికి సంబంధించిన విటమిన్ అని అంటే కంటికి ఎంత గ్రీనరీ చూస్తే కంటి యొక్క పవర్ అంత పెరుగుతుంది, షార్ప్నెస్ అంత పెరుగుతుంది, ముందు చూపు కూడా మనకు అలవాటు పడుతుంది. నేచర్ అంతే కదా, మనకు ముందు చూపునిస్తుంది నేచర్. కాబట్టి మనకున్న 6 ఋతువుల్లో ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క రకంగా నేచర్ మారుతుంటుంది, అదంతా మనకు నేర్పిస్తుంది. కాబట్టి కంటికి విటమిన్లా ఉండే ఈ గ్రీన్ కలర్ మనకు లైఫ్లో ఎంతో ఉపయోగపడుతుంది. గ్రీన్ సిగ్నల్ అని అంటాం. గ్రీన్ సిగ్నల్ అంటే లెట్ స్టార్ట్ అనేది అర్థం. ఏదైనా మనము మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలని అంటే ఎందుకు గ్రీన్ అని చెప్తాం. గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. జెండా ట్రైన్లో ఉండే స్టేషన్ మేనేజరు ఎర్ర జెండా ఊపితే ట్రైన్ ఆగిపోతుంది, పచ్చ జెండా ఊపితే అన్నీ క్లియర్, ఎవ్రీథింగ్ క్లియర్, యూ కెన్ స్టార్ట్ నౌ అనే ఇండికేషన్ ఇస్తారు. కాబట్టి లైఫ్లో కూడా ఆ రకంగా మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదన్నా మనకు వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, ఏదన్నా చూసినప్పుడు కూడా మనము గ్రీన్ కలర్తో మనం మొదలు పెట్టినట్లయితే అది
సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అంటే కళ్ళు అన్ని ఇంద్రియాల్లోకెల్లా పంచేంద్రియాల్లో ముఖ్యమైనవి. కళ్ళే లేకపోతే మిగతా ఇంద్రియాలు ఉండి కూడా ఉపయోగం ఉండదు. అటువంటి సర్వేంద్రియాల్లో ఇంపార్టెంట్ ఉన్న ఈ కళ్ళకి విటమిన్గా కూడా పనిచేస్తుందని, అంటే అంత ఇంపార్టెంట్ ఈ గ్రీన్ కలర్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రీన్ కలరు ఒక లైఫ్లో ఒక ఎనర్జీని ఇస్తుంది, మనకు ఒక క్లారిటీని ఇస్తుంది, మనం ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగడానికి ఒక బలాన్ని ఇస్తుంది. కాబట్టి గ్రీన్ కలర్ను మీరు హాల్లో ముందర వైపు అంటే నార్త్ వైపు బ్లూ వేసుకోవచ్చు, ఈస్ట్ వైపు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ను చూస్తూ లేదా బ్లూ కలర్ను చూస్తూ మాట్లాడినట్లయితే ఎదుటి వాళ్ళను మనం డామినేట్ చేస్తూ కూడా మాట్లాడవచ్చు, ఆ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా గ్రీన్ అనేది ఇంత ఇంపార్టెంట్ అన్నట్టు. సో నెక్స్ట్ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్. మీకు తెలుసో తెలీదో, మనము అంతరిక్షానికి అని అంటే పైకి వెళ్ళి మనం చూస్తే భూమి ఏ కలర్లో కనపడుతుంది? నీలి రంగులో కనపడుతుంది. గ్రీనరీ తక్కువ, బ్లూయిష్నెస్ ఎక్కువ. ఎందుకు అని అంటే భూమి 3 భాగాలుగా సముద్రంతో నిండి ఉంది. ఆ సముద్రం ఏ రంగులో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంది. అసలు మనకు ఇండియా అనే పేరు ఎందుకు వచ్చిందని అంటే ఇండిగో అంటే బ్లూ, అందుకే దాంతోనే పేరు వచ్చింది. దేశం చిన్నదైనా వేరే దేశాలతో పోల్చుకుంటే మనకు సముద్ర భాగము చాలా ఎక్కువగా ఉంది. పసిఫిక్ ఓషన్, హిందూ ఓషన్, ఇవి వేరే ఓషన్స్తో పోల్చుకుంటే పెద్ద ఓషన్స్ అని అంటే అంత పెద్ద సముద్రపు ఇది. మన దేశానికి కూడా ఉన్న మంచి సముద్రపు ఏరియా ఏదైతే ఉందో ఇది మనకు మంచి వ్యాపార అవకాశాలను, ఆర్థిక పుష్టిని కలగజేస్తుంది దేశానికి. కాబట్టి ఈ రకంగా సముద్రం ఉన్న బ్లూ కలర్ మనకు ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే, మనము ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళతో డామినేట్ చేయొచ్చు. మైండ్ను కంట్రోల్లో ఉంచుతుంది, కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. మనము కోపము తర్వాత ఉద్రేకము ఎక్కడొస్తుంది? గ్రీన్తో వస్తుందని చెప్పాము. దాన్ని కంట్రోల్ చేసేది బ్లూ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎదుటి మనిషి ఎవరైనా మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నాడు, మనతో మాట్లాడడానికి వస్తున్నాడు అనుకోండి, మీరు బ్లూ కలర్తో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా కూల్గా అయి మాట్లాడే అవకాశం ఉంది. ఈ టెక్నిక్ మీరు అందరూ ఉపయోగించి మీరు దాన్ని ఫాలో అయ్యి కింద కామెంట్లో మీరు తెలియజేయండి. అందుకే లివింగ్ రూమ్స్లో బ్లూ కలర్ వేసుకుంటారు. లివింగ్ రూమ్లో ఎందుకు? ఎవరైనా గెస్ట్లు వస్తే మనతో కూర్చొని మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు మనం డామినేట్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి అక్కడ బ్లూ కలర్ వేసుకోవడం అనేది జరుగుతుంది. బ్లూ కలరు నార్త్కి ఎక్కువగా వేసుకుంటాం మనం. కాబట్టి బ్లూ కలర్ 2 రకాలుగా, లైట్ బ్లూ, డార్క్ బ్లూ. మనం రాసే ఇంక్ కూడా బ్లూ కలర్తోనే ఉంటుంది. కాబట్టి అంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ బ్లూ కలర్లో. బ్లాక్ కూడా రాస్తారు, కానీ తక్కువ, ఒక 5 to 10% బ్లాక్ రాస్తే 90% భూమి మీద అందరూ ఏ కలర్తో రాస్తారు? బ్లూ కలర్తో రాస్తారు. ఇక్కడ బ్లూ కలర్కి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంది. మీరు గమనించినట్లయితే బ్లూను మనము ఇక్కడ రెడ్తో మిక్స్ చేస్తే బ్లాక్ వస్తుంది, రైట్? ఈ కలర్ గేమ్ ఒకటి ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా అయితే మీరు కంప్యూటర్లో చూసినట్లయితే అన్ని కలర్స్ ఉండవు, అక్కడ 3 కలర్సే ఇస్తాడు. దాంతోనే ఒకదాంతో ఒకటి కలర్ అయ్యి అన్ని కలర్స్, కొన్ని 100 షేడ్స్ క్రియేట్ చేస్తుంది ఏడి ప్రింటర్ అని. అంటే బేసిక్ కలర్లో బ్లూ అనేది అంత ఇంపార్టెంట్. దీన్నే సియాన్ అంటారు, CYAN, సియాన్ కలర్. మనం బ్లూ అంటాం అన్నట్టు. కాబట్టి ఈ బ్లూ అనేది మనకు వేరే వాళ్ళ మీద డామినేట్ చేయడానికి, ప్లస్ గుండె వేగాన్ని తగ్గిస్తుంది, హార్ట్ రేట్ను కంట్రోల్ చేస్తుంది. బ్లూ కలర్ హార్ట్ రేట్ను కంట్రోల్ చేస్తుందంటే దాని అర్థం బాగా గమనించండి, అది ఆవేశాన్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ను నార్మల్గా ఉంచుతుంది. చూసారా ఎంత ఇంపార్టెంట్ ఉందో? కాబట్టి మీకు ఎప్పుడైనా బీపీ పెరిగినట్లు అనిపించినా, ఆవేశం అనిపించినా బ్లూ కలర్ డ్రెస్ వేసుకోండి, లేదా బ్లూ కలర్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ మన ఇండియన్ క్రికెట్ టీంకి పెట్టిన పేరు మెన్ ఇన్ బ్లూ. మన క్రికెట్ టీం ఏ కలర్ జెర్సీ వేసుకుంటారు? బ్లూ కలర్ జెర్సీ వేసుకుంటారు. కాబట్టి మెన్ ఇన్ బ్లూ అని అంటే అంత కూల్గా ఉంటారు అని అర్థం అన్నట్టు. కాబట్టి ఆ కూల్నెస్కు మన ఇండియా సనాతన సంపదకు, తర్వాత వేదిక సంపదకు మూల నిధి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం అందరూ ఎక్కడికి వస్తారనంటే ఇండియాకి వస్తారు. దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా గారు. ప్రపంచమంతా ఆయన 2 సూత్రాలు చెప్పారు. ఏం చెప్పారు? పీస్ అనంటే శాంతిగా ఉండండి, పీస్ అనంటే పూర్తిగా శాంతిగా ఉండండి అని చెప్పాడు. ఈయన చెప్పిన సూత్రాల్లో మొదటిది వచ్చేసి పీస్, శాంతిగా ఉండండి అని చెప్పేసి, రెండోది సహనం అంటే క్షమాగుణం నేర్పించాడు. కాబట్టి అవి 2 సూత్రాలు ఆయన ప్రపంచమంతా తిరిగితే ప్రపంచం నలుమూలల నుంచి కేవలం మానసిక ప్రశాంతత కోసం మనకు ఇండియాకి వస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా మనకు. మెన్ ఇన్ బ్లూ అంటే బ్లూ ప్రశాంతతకు ప్రధాన కారణం. కాబట్టి ఇతర దేశాల నుంచి కేవలం మెడిటేషన్కు, వెల్నెస్ సెంటర్స్ కోసం వస్తారు ఇండియాకు. ఇక్కడికి వచ్చి
ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, ఫ్రీగా సర్వీస్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఉన్నారంటే వాళ్ళ విలువైన సర్వీస్ అక్కడ చేస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకు, కానీ ఇక్కడికి వచ్చి ఆ విలువైన సర్వీస్ ఇచ్చి మానసిక ప్రశాంతతను తీసుకొని పోతున్నారు వాళ్ళు. కాబట్టి అంతటి ఇంపార్టెంట్ ఈ బ్లూ కలర్కి ఉంది. కాబట్టి మన లైఫ్లో బ్లూ కలర్ను మీరు ఎక్కువ చూడడానికి ప్రయత్నం చేయండి. వాటితో మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. లైఫ్లో మిమ్మల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ బ్లూ కలర్. ప్రధానమైన కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలన్నీ వాళ్ళ లోగోస్లో కొన్ని స్పెసిఫిక్ కలర్స్ అనేది వాడడం జరుగుతుంది. ఈ కలర్స్ ఆ బిజినెస్ను ఎంప్లాయ్ చేస్తాయి అనంటే ఆ కలర్స్ ఆ బిజినెస్ యొక్క నేచర్ను తెలియజేస్తాయి. ఈ యూనివర్స్లో భాష కాకుండా భావానికి ఉండే ఒక లాంగ్వేజ్ ఉంది, అదే కలర్ లాంగ్వేజ్. కాబట్టి ఏ దేశంలో ఇంగ్లీషా, స్పానిషా, ఫ్రెంచా, చైనీస్ సంబంధం లేకుండా కలర్ భాష సపరేట్గా ఉంటుంది. ఆ భాషను తెలియజేయడానికి అన్ని మల్టీనేషనల్ కంపెనీలు కలర్స్ని వాడుకుంటాయి. ఒక్కొక్క కలర్కి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. మనం చెప్పుకున్నాం మ్యాక్డొనాల్డ్ ఎందుకు బ్లూ కలర్, ఎల్లో కలర్ వేసుకుంటాడనంటే ఎల్లో కలర్ అనేది ఆకలిని పెంచుతుంది. అంటే వాడి ఫుడ్ దేనికి వాడి బిజినెస్ దేనికి సంబంధించింది? ఫుడ్కు సంబంధించింది. కాబట్టి అది ఒక ఆర్గానిక్ కంపెనీ అనుకోండి, అది గ్రీన్ కలర్ వేసుకుంటుంది. ఎందుకు గ్రీన్ కలర్ వేసుకుందని అంటే వాళ్ళు చేసేది వ్యవసాయానికి సంబంధించింది అని అంటే, వ్యవసాయం అని అంటే అంతా అగ్రికల్చర్ ఏ కలర్లో ఉంటుంది? 100% గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ రకంగా యూనివర్స్ కూడా కొన్ని కలర్స్ను అంతగా ఇంప్లై చేస్తుంది అని అంటే మనకు తెలియకుండానే మనం ఆ కలర్స్కు అఫెక్ట్ అయిపోతాం, అట్రాక్ట్ అయిపోతాం అన్నట్టు. ఈ రకంగా కలర్స్ను ఉపయోగించుకొని లైఫ్లో ఎంతో ఎదగలుగుతారు. కాబట్టి మీరు నేను ఇచ్చిన హోరా చార్ట్, గుడ్ టైం బ్యాడ్ టైం చార్ట్లో మీరు పక్కన చూసినట్లయితే సండే, మండే, ట్యూస్డేలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెసిఫిక్ కలర్ ఇచ్చాం మనం. ఎందుకంటే ఆ రోజు ఆ కలర్ వేసుకున్నప్పుడు ఆ రోజు ఆ కలరు లక్కీగా పనిచేస్తుంది అని అర్థం. కాబట్టి బుధవారము బుధుడికి సంబంధించింది గ్రీన్ కలర్ వేసుకుంటే ఆ రోజు చాలా లక్కీగా ఉంటుంది. అదే శుక్రవారం అయితే బ్లూ కలర్ వేసుకుంటే బ్లూ కలర్ లక్కీగా పనిచేస్తుంది. శనివారం అయితే శనికి సంబంధించింది కాబట్టి బ్లాక్ కానీ, బ్లాక్ షేడ్స్ కానీ, బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు బ్లూ కలర్ అయినా వేసుకోవచ్చు. ఆదివారం వచ్చినట్లయితే గోల్డ్ కలర్ లేదా లైట్ ఎల్లో కలర్ వేసుకోవచ్చు. ఇక గురువారానికి వస్తే గురు సంబంధించింది కాబట్టి ఎల్లో కలర్ వేసుకోవచ్చు. మండే చంద్రుడికి సంబంధించింది కాబట్టి వైట్ కలర్ వేసుకోవచ్చు. మంగళవారం వస్తే అది మంగళవారం అంటే మంగళ్ గ్రహానికి సంబంధించింది కాబట్టి రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ రకంగా ప్రతి రోజుకు కలర్ థెరపీ కూడా మనం చెప్పుకున్నాం. ఏ రోజుకు ఆ రోజు కలర్ వేసుకోండి. ఆ కలర్ ఆ రోజు యొక్క లక్ను మీరు అబండెన్స్ను పొందండి అని. ఇది చాలామంది ఫాలో చేసి చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు. మీరు కూడా దాన్ని ఫాలో చేయండి. ఆ వివరాలు కావాలనుకున్న వారు హోరా చాట్లో ఆ కలర్స్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్. థ్యాంక్ యూ వీవర్స్. చూశారు కదండి వీడియో. సో మీరు కనుక 30th క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఎందుకంటే విజయవాడలో క్లాస్ని కూడా అందులో మనీ సూత్ర క్లాస్లోనే చాలా విషయాలు బిఎంఈటీ నాలెడ్జ్ గురించి కానీ, బిజినెస్ ఐడియాస్ గురించి కానీ, లేదంటే మార్కెటింగ్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, లేదా మనీ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మనీ అఫర్మేషన్కి సంబంధించినటువంటి విషయాలు కానీ అవి చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 2 గిఫ్ట్స్ కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. అండ్ పర్టికులర్గా మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదంటే అఫర్మేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నవారు, అండ్ ఇంట్లో వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలనుకున్నవారు, ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి విజయవాడ క్లాస్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా పర్టికులర్గా ఎవ్రీ వీక్ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ మీకు పర్సనల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.